నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటంటే, యాజ్ యూజువల్ ఈ రోజు కూడా ఎంటర్టైన్మెంట్ సైడే. ఎందుకు అంటే ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్కి సంబంధించి చిన్న ప్రోమో ఒకటి రిలీజ్ కాబోతోంది నిన్న 6:30 అని నిన్న చెప్పుకున్నాం కదా. మరి రిలీజ్ అయిన తర్వాత కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రోజు కూడా ఎంటర్టైన్మెంట్ దిశగా వెళ్తూ ఆ పాయింట్ గురించి ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మాట్లాడేసుకుందాం. ఓకే, వెళ్ళిపోదాం పాయింట్లోకి. ఏ సినిమా ప్రోమో అయినా రిలీజ్ అయినా ఒక 10 నుంచి 12 గంటల్లో, మహా అయితే 1 లక్ష, 10 నుంచి 12 గంటల్లో మాత్రమే అంటున్నా. లేదా అంటే 2 లక్షలు, ఇంకా సూపర్ అయితే మహా అయితే 3 లక్షలు. కాకపోతే ఈ ప్రోమో ఈ ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించిన ఈ ఒక పాటకు సంబంధించిన చిన్న ప్రోమో 13 గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి తెలుసా? 6,52,616 పైగా వ్యూస్ వచ్చాయట. ఇక లైక్స్ ఎన్నో తెలుసా? దాదాపు 75,000కు పైగా. అంటే వ్యూస్ ఏమో 6 లక్షలు, లైక్స్ 75,000 వచ్చాయంటే ఆయనంటే గిట్టని వాళ్ళు కూడా అసలు ఏముంది దాంట్లో అన్నట్టుగా చూశారనమాట. ఆయనంటే పడని వాళ్ళు కూడా అబ్బా ఏముంటుందిలే అని అనుకోని కూడా ఏముంటుందబ్బా అనుకోని కూడా చూశారట. వ్యూస్ ఏమో 6 లక్షలు, లైక్స్ ఏమో 75,000. ఇది కదా, ఇష్టపడిన వాళ్ళు 75,000 అంటే ఇష్టపడని వాళ్ళు శాతం ఉంది. కానీ వాళ్ళు సైతం కూడా చూశారు అంటే ఒకసారి ఆయన గురించి కాదు, ఆయన స్టెప్పుల గురించి మాత్రం ఆలోచించుకోవాల్సిన విషయమే. ఇక కామెంట్స్ అయితే 1,784 పైనే వచ్చినాయట. ప్రతి కామెంట్లో కూడా బాస్ ఈజ్ బ్యాక్, పవన్ ఈజ్ బ్యాక్, అవర్ అన్న ఈజ్ బ్యాక్, అవర్ బంగారం ఈజ్ బ్యాక్ అని ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసేస్తున్నాయంట ఈ కామెంట్స్. అయితే అభిమానులు కేవలం పవన్ కళ్యాణ్ వేసే స్టెప్పులు మాత్రమే చూస్తారా అంటే అరే కాదు. స్టెప్పులతో పాటు ఆయన స్టైల్, ఆయన స్మైల్, ఆయన కదలికలు, ఆయన హావభావాలు, ఆయన ఏ విధంగా షేక్ చేస్తారు ఫ్లోర్ని అనేది మాత్రం ఖచ్చితంగా గమనిస్తారు. చాలామంది ఏంటంటే ఒళ్ళంతా కదిపేసుకుంటూ విపరీతంగా డాన్సులు చేసేస్తారు. ఆయనకి అలా కుదరదు. ఆయన ఒకటే స్టెప్, ఫ్లోర్కి న్యాయం చేస్తారు, ఫ్యాన్స్కి న్యాయం చేస్తారు, వాళ్ళ కళ్ళకి కనువిందు చేస్తారు. జస్ట్ ఒకటే సింగిల్ స్టెప్తో ఫ్లోర్ మొత్తం, సోషల్ మీడియాని మొత్తం జస్ట్ 25 సెకండ్ల వీడియోలో షేక్ చేసేసారు. 25 సెకండ్స్ వీడియోలో ఏముంటుందయ్యా అంటే అరే ఎందుకు ఉండదు, ఉంటుంది చూసుకోండి కావాలంటే అన్నట్టుగా సోషల్ మీడియాని షేక్ చేసేలాగా 25 సెకండ్స్లో 3 అద్భుతాలు అయితే ఆయన చూపించేశారు. ఒకటేంటి అంటే మైత్రి మూవీస్ ఏ విధంగా ఒక స్టార్ లాగా మెరిసిపోతుందో, ఒక పవర్ స్టార్ వెనుక ఒక మైత్రి మూవీస్ని ఒక స్టార్ రేంజ్లో చూపించారు. అదొకటి గమనించారో లేదో అది కూడా గమనించండి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ, ఆ చిన్న టోపీ, ఆ బ్లాక్ కలర్ స్పెట్స్, అబ్బాబ్బాబ్బా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే అబ్బబ్బా ఐ విల్ బ్యాక్ అని ఎప్పుడో అన్నారు, కానీ ఇంకా రాలేదేంటన్నా అనుకున్న వాళ్ళకి మాత్రం జస్ట్ ఒకే ఒక స్టెప్పుతో ఎంత ఫ్లోర్ని అల్లాడించేశారు అంటే ఫ్యాన్స్కి అయితే పూనకాలే. ఇది జస్ట్ ప్రోమోకే ఈ విధంగా ఉంది అంటే ఆ ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తుందా అనుకుంటే మళ్ళీ యాంగ్జైటీ కలిగించాలి కదా. ఎందుకంటే ఊరిచ్చి చంపేసేవాడే హరీష్ శంకర్ అన్నట్టుగా ఉంది ప్రస్తుతం. ఏంటి అంటే ఓజీలో ఒక మాస్ స్టైల్లో ఫ్యాన్స్కి కన్నుల విందుగా, కన్నుల పండుగగా ఏ విధంగా చూపించారు అనే దాంట్లో అన్న ఎక్కడో కొంచెం మిస్ అయిందన్న అనుకునే వాళ్ళకి అరే మిస్ అవ్వలేదురా నెక్స్ట్ మూవీకి అన్నట్టుగా నిన్న ఆ ఫ్లోర్ మూమెంట్ ఆయన చేసిన దానికైతే ఫ్యాన్స్ అయితే ఫిదా. ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తుందా అనుకునే టైంలో ఇందాక చెప్పినట్టుగా డిసెంబర్ 13, ఈ నెల 13వ తారీఖు అయితే ఫుల్ సాంగ్ అట. ఇక ఫుల్ సాంగ్ చూసిన తర్వాత ఏ విధంగా షేక్ అయిపోతారో ఏమో తెలియదు, కానీ జస్ట్ ఈ ప్రోమోకి అయితే సోషల్ మీడియాని అల్లాడించేస్తున్నారు ఫ్యాన్స్. అయితే అందరూ అన్నట్టుగా 10 ఏళ్ల క్రితం ఎప్పుడో చూసామన్నా నీ ఫ్లోర్ స్టెప్స్ మళ్ళీ చూడలేదు అనుకునే వాళ్ళకి ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాలో ఈ ఉస్తాద్ భగత్ సింగ్లో ముఖ్యంగా ఈ పాటకైతే ఖచ్చితంగా
ఫ్యాన్స్ కోరిక అయితే తీరబోతుందా అంటే ఎస్, ఈ స్టెప్స్ అయితే ఖచ్చితంగా ఫ్యాన్స్ కోరికను కంప్లీట్ గా 100కి 1000% అయితే కంప్లీట్ చేసేయబోతున్నాయా అంటే ఎస్, అవుననే చెప్తున్నారు. ఫ్యాన్స్ తో పాటు ఈ విజువల్స్ కూడా. ఆ విజువల్స్ ప్లే చేయడానికి కుదరదు, కానీ మీరు కూడా ఒకసారి వెళ్ళి చూసేయండి అసలు ఏముంది ఆ 27 సెకండ్స్ వీడియోలో అనేది. చూస్తేనే కదా తెలిసేది, చూడకుండా ఎవరో చెప్తే ఏం తెలుస్తుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత అయినా అసలు ఏముంది దాంట్లో అనే దానికి వెళ్ళండి. తప్పకుండా ఒకసారి చూడరు, రిపీట్ చూస్తూనే ఉంటారు. చూసేద్దాం మనం కూడా. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.